ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాఖ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాఖ. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యः కార్యక్రమే దత్తాత్రేయస్వామినः అనుగ్రహం ప్రాప్తుం కృతవీర్యస్య పుత్రः కార్తవీర్యార్జునः అతిక్లిష్టతయా విభిన్న వైవిధ్య ప్రక్రియేభ్యः విభిన్న ప్రక్రియాభిः తపః కరోతి ఇది విషయం అధీతం. అద్య తపస్సిద్ధిः కథం భవేత్, దత్తాత్రేయస్వామినः అనుగ్రహం కథం ప్రాప్నోతి కార్తవీర్యార్జునः ఇది విశేషः అధ్యేతవ్యः. నిన్నటి రోజు కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందడం కోసం కార్తవీర్యార్జునుడు వివిధ తపః ప్రక్రియ అభ్యాసాలు చేశాడు, విభిన్న ప్రక్రియల్లో తపస్సు చేశాడు అనే విషయం తెలుసుకుందాం. ఇవాళ
ఆ తపస్సిద్ధి ఫలితం ఎలా వచ్చింది, దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని కార్తవీర్యార్జునుడు ఎలా పొందాడు, ఈ విషయం అధ్యయనం చేద్దాం. పంచాగ్ని మత్స్యంగాను కేవలం జలం ఆహారంగా తీసుకుంటూ, తర్వాత వాయుభక్షకుడుగాను, తర్వాత నిరాహారుడుగాను, నర్మదా నది మధ్య జలస్థితుడైగా తపస్సు చేశాడు. విభిన్న ప్రక్రియల్లో దత్తాత్రేయ స్వామికి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు ఔదుంబర ఛాయలో. ఆ మేడి చెట్టు నీడలో తపస్సు చేస్తూ ఉన్నటువంటి, ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నాడండి ఆయన. దక్షిణ పాదాంగుష్ఠ అగ్రభాగంపై నిలబడి తపస్సు చేస్తున్నాడు కార్తవీర్యార్జునుడు తదేకంగా. ఆ సద్గురుమూర్తి పరిపూర్ణ కటాక్ష ప్రాప్తి కలిగించాలని ప్రత్యక్షమయ్యాడు. అక్షణాం ప్రతి ప్రత్యక్షం, అక్షణో ప్రత్యక్షం. కళ్ళకు ఎదురుగ్గా ఉంటే దాన్ని ప్రత్యక్షం అంటారు. అక్ష అంటే నేత్రం. నేత్రాలకు ఎదురుగ్గా కనిపిస్తే, ఎదురుగ్గా చూడగలిగితే దాన్ని ప్రత్యక్షము అంటారు. ఈ వ్యాసపీఠ వేదిక ద్వారా ఓం ప్రసార మాధ్యమ నిర్వాహకులు మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ఇది మనం మార్కండేయ మహర్షి ఏ విధంగా దత్తాత్రేయ స్వామి వైభవం చెప్తున్నాడు, ఆ విషయాలను కూడా మనం వింటున్నాం, చూస్తున్నాం. దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. త్రిముఖుడు, 3 ముఖాలున్నాయి. ఋగ్యజుస్సామములే ఆయన ముఖాలు. ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో దండం, ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో తాళపత్ర గ్రంథం. ప్రత్యక్షమయ్యాడు. అభయప్రదానం చేశాడు. వరదహస్తం చూపించాడు. వత్స అర్జున కిం వాంఛసి అహం పరిపూర్ణతయా సంతుష్టోస్మి అన్నాడు ఆయన. నాయనా అర్జున, ఏం కోరుతున్నావు? నీకేం కావాలి? నీ తపస్సుకు నేను పరిపూర్ణంగా సంతోషం పొందాను, ఆనందం పొందాను అని అంటే అప్పుడు చెప్పాడు, స్వామి నేను మీ శిష్యుణ్ణి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. నాకేం కావాలో మీకు తెలియదా? ఇది పరిపూర్ణమైనటువంటి భక్తుడి యొక్క అభిప్రాయం. భక్తుడి యొక్క భావన ఇలా ఉండాలి. మనల్ని రక్షించడానికి, మనపై కృపా కటాక్షం ప్రసరింపజేయడానికి సద్గురుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు అల్పమైన కోరికలు కోరకూడదు. ధనకనక వస్తు వాహనాలన్నీ కూడా అశాశ్వతములైనవే. అవి కాదు సద్గురుమూర్తిని కోరవలసినవి. శాశ్వతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మానందాన్ని కోరాలి. అంతవరకు ఎందుకు? మనకేం కావాలో ఆయనకు తెలియదా? భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. మనకేం కావాలో ఆయనకు తెలుసు. తన సంతానానికి ఏం కావాలో తల్లికి తెలియదా? తండ్రికి తెలియదా? వాళ్ళు అడిగితేనే ఇస్తారా? ఇక్కడ కూడా అదే సూత్రం. ఆ భగవంతుడి యొక్క సంతానం మనం అందరం.
మనకేం కావాలో ఆయన తెలుసు. అది అటువంటి ఒక నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నాడు. సమగ్రమైన దైవానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు, ప్రదక్షిణం చేశాడు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గురోః పరం. రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష గురోర్గురో, గురువుకి గురువు ఆయన. పాద నమస్కారం చేశాడు. ఉరసాశరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని శరీరంలో ఉరస శిరస మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం నేత్రాభ్యాం శ్రోత్రాభ్యాం చ ప్రణామః అష్టాంగ ఉచ్యతే. అలా సాష్టాంగ నమస్కారం చేసి, హే స్వామిన్, యత్కించిత్ అపరాధం క్రియతే మయా తత్సర్వం క్షమస్వ. స్వామి, నేను చేసిన తపస్సులో కానీ వైవిధ్యభరితమైన ఈ ప్రక్రియల్లో పొరపాటు ఏదైనా చేసినట్లయితే క్షమించు స్వామి. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వర. క్షమస్వ గురు పరబ్రహ్మ అని ఆయనకి అపరాధ క్షమాపణ చెప్పుకుని, స్వామి, నాకేం కావాలో మీకు తెలుసు, ఇది కావాలని నేను అడగను. తపస్సు చేయడం వరకు నా బాధ్యత, నా కర్తవ్యం, నా విధి. ఆ ప్రక్రియ పూర్తి చేశాను, ఫలితాన్ని ఇవ్వడం మీ వంతు అని అడిగితే, ఇలాంటి భక్తుడిని నేను ఎక్కడ చూడలేదు, చాలా సంతోషం ఆయన అని చెప్పి దశ దిశల్లో తిరిగేటటువంటి ఒక రథాన్ని ప్రసాదించేటండి ఆయన. దత్తాత్రేయ స్వామి ఆయన శిష్యుడిగా స్వీకరించి మంత్రోపదేశం చేసి కార్తవీర్యార్జునుడికి అమేయ పరాక్రమాన్ని ఇచ్చి దశ దిశల్లో నిరాటంకంగా సంచరించగలిగే ఒక మహాద్భుతమైన రథాన్ని, అశ్వాలతో కూడిన రథాన్ని, ఆయనకి స్వర్ణ రథాన్ని ఇచ్చేసాడు స్వామి దత్తాత్రేయ స్వామి. అది గురుకటాక్షం అంటే. ఆయన అడిగాడు, ఇవేమైనా సహస్రబాహో భవ అని ఆశీర్వదించాడు ఆయన. నువ్వు 1000 చేతులు గలవాడిపోతావు, 1000 చేతులు నీకు ప్రసాదిస్తున్నాను. సహస్రబాహువులతో ఇతోధికంగా భగవంతుడిని అర్చించు, గురు కటాక్షం పొందు, చక్కగా పరిపాలన చేయి, సుభిక్షంగా రాజ్యాన్ని వర్ధిల్ల చేయి. నీ రాజ్యంలో అందరికీ శుభాలే జరుగుతాయి అని దత్తాత్రేయ స్వామి పరిపూర్ణమైన కటాక్షాన్ని అందజేశాడు కార్తవీర్యార్జునుడికి. ఇంత అనుగ్రహం ఆయన పొందడానికి కారణం ఏమిటి? గర్గ మహర్షి యొక్క అమూల్యమైన ఉపదేశం. అందుకనే భగవంతుణ్ణి చూడడానికి
మనకు మార్గదర్శనం చేసేవాడు గురువు. గురువు కావాలా, దేవుడు కావాలా అంటే నిజమైన శిష్యుడు గురువే కావాలంటట. ఎందుకంటే దేవుడి యొక్క ఉనికిని, దైవ మహిమను, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి ఆ ప్రక్రియలను ఉపదేశించే ప్రత్యక్ష గురువు దగ్గరుండగా ఇంకొకళ్ళని ఎందుకు కోరతాడు? అందుచేత గర్గ మహర్షి యొక్క అమూల్యమైన ఉపదేశాన్ని అనుసరించి ఆయన చెప్పినట్టుగానే దీక్షగా తపస్సు చేశాడు. దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందాడు. మాహిష్మతి నగరం రాజధానిగా కార్తవీర్యార్జునుడు ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా పరిపాలించాడు. దశ దిశల్లోనూ ఆయన రథం తిరుగుతూ ఉండేది. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం, నైరుతి పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఊర్ధ్వదిశ, అధోదిశ, దశ దిశలు, 10 దిక్కులు. 10 దిక్కుల్లోనూ ఆయన రథం తిరిగేదిట. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దివ్యమైన అశ్వములతో కూడిన ఆ సువర్ణ రథం వెడుతుండేది. అజేయుడిగా ఉండేవాడు. ఎంత మహాపరాక్రమవంతుడు అంటే రావణాసురుణ్ణి సులభంగా, సునాయాసంగా బంధించేసేట. రామాయణంలో వస్తుంది, ఉత్తర రామాయణంలో. పులస్త్య బ్రహ్మ మనవడే రావణ బ్రహ్మ. బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్య బ్రహ్మ. ఆ పులస్త్య బ్రహ్మ కుమారుడు విశ్రావసు. ఆ విశ్రావసుకు దేవవర్ణిని, కైకసి 2 భార్యలు. దేవవర్ణిని కుమారుడు కుబేరుడు. కైకసి రాక్షస స్త్రీ. కైకసి సంతానం 4: రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు కూడా పుట్టగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసి తల్లిదండ్రులను ఆరాధిస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు. బాల్యంలో తండ్రి గారి ఆశ్రమంలోనే విశ్రవసు బ్రహ్మ అంటారు. పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసు బ్రహ్మ. ఆ విశ్రవసు బ్రహ్మ యొక్క ఆశ్రమంలో ఉంటున్న సమయంలో, బాల్యంలో ఒకసారి పుష్పక విమానంలో కుబేరు విడుతూ ఉండటం చూసి తల్లిని అడిగాడు దశాననుడు, దశగ్రీవుడు. అమ్మా, ఎవరైనా విమానంలో విడుతున్నాడు, ఎంత అద్భుతంగా ఉన్నాడు అని అంటే, ఎవరో కాదు, నీకు సోదరుడు అవుతాడు. మీ తండ్రి గారికి మరో భార్య ఉంది, దేవవర్ణిని. ఆవిడ కుమారుడు ఆయన. తపస్సు చేసి అంత శక్తి పొందాడు. ఆయన విమానం పొందాడు. తపస్సు చేస్తే అన్ని గొప్ప ఫలితాలు వస్తాయి అని అంటే, నేను చేస్తాను తపస్సు అన్నట్ట. తప్పకుండా చేయి, అందుకే నేను చెప్పేది, నీకు ప్రోత్సాహం కలుగుతుందని నేను చెప్పాను. తప్పకుండా మీరు వెళ్ళి తపస్సు చేయండి అని రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, విభీషణుణ్ణి ఆజ్ఞాపించింది తల్లి కైకసి. ఆ విధంగా 3 వెళ్ళి తపస్సు చేశారు. చాలా ఘోరంగా తపస్సు చేశారు, భయంకరమైన తపస్సు చేశారు. రాక్షసులు కదండి, వాడు చేసి తపస్సు ఎప్పుడు కూడా చాలా గొప్పదిగా ఉంటుంది.
ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఏం కావాలి అంటే నరవానరుల చేత తప్ప ఎవరి చేతను మరణం రాకూడదని రావణాసురుడు అడిగితే కుంభకర్ణుడు నిద్రాం దేహి అన్నట్ట. నిజానికి వాడు అడగవలసిన కోరిక వేరే, విద్రావణం దేహి అని అడుగుదాం అనుకున్నాడు. విద్రావణం దేహి అంటే ఎవరైనా సరే తన ముందు ద్రవించిపోవాలి, అంటే కరిగిపోవాలి. తన ముందు ఎవరు నిలబడకూడదు. వాళ్ళ పరాక్రమాలు, వాళ్ళ శక్తియుక్తులు అన్నీ కూడా నీరు గారినట్టు అయిపోవాలి. అలాంటి శక్తి కావాలని విద్రావణం దాపయా అని అడుగుదాం అనుకున్నాడు. కానీ రావణాసురుడి కంటే వీడు మామూలుగా మహాబలుడు, అతికాయుడు. వాడి శరీరం పెద్దది. అంటే మామూలుగా వీడి శరీరమే పెద్దది. దీనికి తోడు రావణాసురుడిలాగానే వీడు లేనిపోని కోరికలు అడిగితే లోకక్షేమం కాదు, లోకక్షామం కలుగుతుంది. అందుకని ఆయన ఏం చేశాడు, ఆ అమ్మవారిని, వాగ్దేవిని అదృశ్యంగా వాడి చేత వేరే పరికింపజేశాడు. నిద్రాం దేహి అన్నట్ట, నిద్రాం దాపయ అన్నట్ట. నిద్రనియ్యి తల్లి స్వామి, నిద్రనియ్యి అంటే తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. నిద్రపోతుంటాడు. ఒకరోజు లేస్తాడు. ఆ లేచిన రోజు హాయిగా తింటాడు కావలసినంత, మళ్ళీ పడుకుంటాడు. ఇంకా మూడోవాడు, ఒక తల్లి కొడుకులే, కానీ మూడోవాడు చాలా గొప్పవాడు. విగతం భీషణం యశసహ విభీషణ. ఆయన ఎవరికీ భయాన్ని కలిగించడు. భీషణం అటువంటిది ఆయన దగ్గర లేదు. అంచేత విభీషణ అంటారు. ఆయన బ్రహ్మదేవుని అడిగింది ఏమిటో తెలుసునండి, భగవంతుడి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కల్పించు స్వామి. ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. నేను భగవత్ కటాక్షం కావాలి. ఆ పరిపూర్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ సిద్ధి కలగాలి నాకు అని ప్రార్థించేట. రావణాసురుడికి, కుంభకర్ణుడికి లేనటువంటి, వాళ్ళల్లో ఉన్న గుణాలకు వ్యతిరిక్తమైనటువంటి గుణాలు గలవాడు విభీషణుడు. అలా దేవతలైనా, మానవులైనా, అసురులైనా ఆ కాలంలో తపస్సే వాడికి లక్ష్యం. ఆ తపస్సు ద్వారా అన్నిటినీ సాధించగలిగేవాడు. ఇక్కడ కార్తవీర్యార్జునుడు కూడా అలా తపస్సు సాధించాడు. రావణాసురుడు అలా తపస్సు సాధించి, తపశ్చేత అన్ని సాధించి కుబేరుణ్ణి జయించి పుష్పగుమానం, అతను అంతకుముందు నుండి లంకానగరం తీసేసుకున్నాడు. తర్వాత కార్తవీర్యార్జునుడికి అతనికి ఎందుకు యుద్ధం జరిగిందనేది రేపటి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. పునర్మిలామః శ్వః. అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.